నమస్తే, వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో మట్టి రోడ్డు అనేది కనిపించదు. మొత్తం సిమెంట్ రోడ్లు అయిపోతాయి. ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో డ్రైన్ల నిర్మాణం చేస్తాం. గత 5 ఏళ్లలో గ్రామాలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. సర్పంచ్లను వేధించారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో గ్రామానికి సర్పంచ్ కూడా అంతే ముఖ్యం. చివరకు గత 5 ఏళ్లలో స్థానిక సంస్థల ఎన్నికల అపహాస్యం చేశారని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ జలసిరి కింద 32,693 బోర్లేసి పంప్సెట్లు పెట్టాం. ఈయన కూడా మాట్లాడి 2,550 పంప్సెట్లు మాత్రం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీరు చూస్తే ఓడిఎఫ్కి వెళ్ళాం. 18లోనే ఓడిఎఫ్ డిక్లేర్ చేసి ఓడిఎఫ్ ప్లస్ అనే కార్యక్రమంతో ముందుకు పోతే కనీసం వచ్చిన డబ్బులు స్వచ్ఛ భారత్లో ₹1 ఖర్చు పెట్టుకునే పరిస్థితిలో లేరు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు రాబోయే 5 సంవత్సరాల్లో 17,500 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు అయిపోతున్నాం. ఈరోజు ఈ గ్రామంలో వానపల్లిలో ఒకటే హామీ ఇస్తున్నా, ఈ 2-3 ఏళ్లలో ప్రతి ఒక్క వీధికి సిమెంట్ రోడ్ వేసే బాధ్యత మాది. మట్లో తిరిగే పని లేదు. ఏం తమ్ముడు, అన్ని గ్రామాలు ఇక్కడే కాదు, వానపల్లె కాదు, వానపల్లి పంచాయతీ రాష్ట్రంలో అన్ని పంచాయతీలు చేస్తాం. 5 ఏళ్లలో మీ ఇంటికి పోవాలంటే ఎక్కడి నుంచి వచ్చినా మట్టి అంటకుండా మీ కాళ్ళు నేరుగా ఇంటికి పోయేట్టుగా చేసే బాధ్యత మాది. ఎందుకు ఇది సాధ్యం కాలేదని నేను అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇది అవుతానే సిమెంట్ డ్రైన్స్, ఏవైతే గ్రామంలో మురికి కాలువలు కావాలి, మురికి కాలువలు లేకపోతే సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత ఆ నీళ్లని ఇంటి ముందరుంటే చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే మురికి కాలువల పైన ప్రాధాన్యత పెడుతున్నాం. 10,000 కిలోమీటర్ల మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటాం. వానపల్లి కానీ పంచాయతీల్లో కానీ ఒకటే హామీ ఇస్తున్నా, ఈ గ్రామాలన్నింటిలో 100% మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్కన 2,500 కిలోమీటర్ల బీటీ రోడ్డు వేస్తాం.